హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ టాక్స్. ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియోలో ఏంటి అంటే మరి చాలామంది లిప్స్ డ్రై అయిపోతూ పగిలిపోతూ అలాగే మరి చాలా డార్క్గా అయిపోతూ ఉంటాయి కదండి. మరి లిప్స్ డ్రై అయిపోకుండా హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కానీ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా మనం స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి స్క్రబ్బింగ్ ఎందుకు అంటే మన లిప్స్ డ్రై అయిపోయి అలాగే లిప్స్ పగిలిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ స్క్రబ్బింగ్ చేసుకున్నామంటే మరి మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. లిప్స్ చాలా సాఫ్ట్గా అవుతాయండి. అందుకోసం మనం ఇక్కడ స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. మరి నేనైతే ఇక్కడ స్క్రబ్బింగ్ చేసుకోవడానికి ఒక టూత్ బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్తో మనం ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ని లిప్స్ మీద అప్లై చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా రబ్ చేసుకోండి. మరి స్క్రబ్బింగ్ కోసం మనం ఇక్కడ షుగర్ అలాగే తేనె ఇంకా నిమ్మకాయని యూజ్ చేసాం కదండి. మరి షుగర్ ఎందుకోసం అంటే మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఈ షుగర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని మనం ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం షుగర్ని యూజ్ చేసాము. ఫ్రెండ్స్, మరి ఇందులో మనం హనీని వేసాం కదండి. హనీ ఏంటి అంటే మన లిప్స్ ఊరికే డ్రై అయిపోతూ ఉంటాయి కదా, అలా డ్రై అవ్వకుండా ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్గా ఉంచడానికి హనీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని ఇందులో మనం హనీని వేసాము. అలాగే నిమ్మకాయ ఏంటి అంటే మనకి న్యాచురల్గానే బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కదండి. మరి ఈ నిమ్మకాయ మన లిప్స్ బ్లాక్గా అవ్వకుండా ఉండడం కోసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి చాలామంది లిప్స్ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటి అంటే ప్యాక్ వేసుకోవాలండి. మరి ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఒక 3 డ్రాప్స్ విటమిన్ ఈ ఆయిల్ని వేసుకోవాలి. మీ దగ్గర విటమిన్ ఈ ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు ప్యాక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం లిప్స్కి అప్లై చేసుకోవాలి. మరి ఈ ప్యాక్లో మనం పెరుగు అలాగే పసుపు ఇంకా విటమిన్ ఈ ఆయిల్ యూజ్ చేసాం కదండి. మరి ఈ మూడు కూడా మన పెదాల యొక్క బ్లాక్నెస్ని తగ్గించడంతో పాటు మన లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్గా ఉంటాయండి. మరి ఈ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. మరి ఇదే విధంగా వీక్లీ వన్స్ కానీ చేస్తూ ఉన్నారంటే మన లిప్స్ అనేవి డార్క్నెస్ తగ్గడంతో పాటు ఎప్పుడు కూడా డ్రై అవ్వకుండా చాలా హెల్తీగా ఉంటాయండి. అలాగే ప్యాక్ని రిమూవ్ చేసుకున్న తర్వాత లిప్ సిరమ్ కానీ లేదంటే లిప్ బామ్ కానీ లిప్స్కి అప్లై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.